62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు. సో డయాబెటీస్ కి యూరోజెనైటల్ ట్రాక్ట్ ఆర్ యూరినరీ ట్రాక్ట్ సిస్టమ్స్ కి చాలా అంటే చాలా క్లోజ్ రిలేషన్ ఉంది అది. సో డయాబెటిక్స్లో ఏమవుతుందంటే వాళ్ళల్లో నార్మల్గా షుగర్ లెవెల్స్ ఎక్కువ అయ్యే కొద్దీ కిడ్నీ మీద స్ట్రెయిన్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. సో డయాబెటిక్ నెఫ్రోపతి అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో స్లోగా ఏమవుతుందంటే డయాబెటీస్, అన్కంట్రోల్ డయాబెటీస్ ఆర్ క్రానిక్ డయాబెటిక్స్లో కిడ్నీ మీద ఎఫెక్ట్ పడి నెఫ్రాన్ లాస్ అవుతుంది. నెఫ్రాన్లో చేంజెస్ వస్తాయి బేసిక్గా. సో ఆ చేంజెస్ని దాన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. సో డయాబెటిక్ నెఫ్రోపతి వచ్చే కొద్దీ ఏమవుతుందంటే క్రియాటిన్ పెరగటం మొదలవుతుంటుంది. అట్లానే కాన్సన్ట్రేటింగ్ ఎబిలిటీ తగ్గుతుంది, ప్రోటీన్స్ లాస్ అవటం మొదలవుతాయి. సో ఇవన్నీ కిడ్నీ మీద ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. అట్లానే కాకుండా షుగర్స్ ఎక్కువ ఉంటే ఏంటంటే ఇన్సులిన్ కూడా మన బాడీలో పెరుగుతుంది. ఇన్సులిన్ పెరిగే కొద్దీ ఏంటంటే సోడియం రిటెన్షన్, వాటర్ రిటెన్షన్ కూడా అవుతుంటుంది. అగైన్ కిడ్నీ మీద చాలా ఎక్కువ స్ట్రెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో అట్లా కూడా బీపీ మానిటరింగ్ని కూడా ఇది ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది. సో మూడోది స్టోన్ ఫార్మేషన్ కూడా డయాబెటిక్స్లో ఎక్కువగా చూస్తాము. సో ఎందుకంటే కాల్షియం ఇవి ఎక్స్క్రీషన్ ఎక్కువ యూరిన్లో అవుతుంది, అవి ప్రెసిపిటేట్ అయ్యి మళ్ళీ డయాబెటిక్స్లో స్టోన్ ఫార్మేషన్ కూడా ఎక్కువ వస్తుంది. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ ప్రాబబ్లీ ద బిగ్గెస్ట్ కాజ్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ ఇన్ ఇండియా ఈజ్ డయాబెటిస్ మిలిటస్. సో వాళ్ళు స్లోగా అది సీకేడీ అయ్యి ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్కి వెళ్ళి ఆల్మోస్ట్ ట్రాన్స్ప్లాంట్ వరకు మన డేటా చూస్తే ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళిన వాళ్ళు, మెడికల్ రీనల్ డిసీజ్ వల్ల ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళిన వాళ్ళని చూస్తే ఫస్ట్ కాజ్ ఇస్ డయాబెటీస్ మిలిటస్, సెకండ్ కాజ్ ఇస్ హైపర్ టెన్షన్. ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అందరూ అది వస్తుందా రాలేదా మన చేతుల్లో లేదు, కానీ వచ్చిన తర్వాత మాత్రం దాన్ని 100% జాగ్రత్త తీసుకొని డైట్, ఎక్సర్సైజ్ అండ్ మెడికేషన్ ద్వారా దాన్ని ఖచ్చితమైన కంట్రోల్లో పెట్టుకోవటం అండ్ ఇయర్లీ వన్స్ అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటూ ఉండాలి. సో అట్లా మనం దాన్ని ఈవెన్ దో వీఆర్ డయాబెటిక్ వీ కెన్ హ్యావ్ ఎ గుడ్ హెల్దీ లైఫ్ స్టైల్.